బొచ్చి మండలం వవ్వేరు గ్రామంలో ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమంలో టీడీపీ కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఆయనకు గ్రామంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గడపలో అక్క చెల్లెమ్మలు మాకు సంక్షేమ పథకాలు అందలేదని, వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని ఫిర్యాదులు చేశారని తెలిపారు. గడిచిన 4 సంవత్సరాల 9 నెలల కాలంలో కనిగిరి రిజర్వాయర్ మొత్తం తవ్వేశారని, రిజర్వాయర్లు నీరు లీకేజీపై స్పందన లేదని, వైసీపీ నాయకులు సమస్యలపై దృష్టి సారించకుండా అక్రమార్జన చేశారని తెలిపారు. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏ నాయకుడు ఎంత దోచుకున్నాడో లెక్క కట్టి వసూలు చేస్తామని తెలిపారు. ప్రతి గడపకు వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తానంటూ తనను గెలిపించవలసిందిగా అక్క చెల్లెమ్మలను కోరారు. ఈ కార్యక్రమంలో బొచ్చి టీడీపీ నాయకులు బత్తల హరికృష్ణ, బండ్ల కొండయ్య, వింజం మహేష్ నాయుడు, వవ్వేరు నాయకులు జొన్నలగడ్డ శివయ్య నాయుడు, కంచర్ల మురళి నాయుడు, కర్లపూడి వెంకటేశ్వర్లు నాయుడు, కంచర్ల అబ్బయ్య నాయుడు, చిరమన ఆంజనేయులు, ముకుందం మహేంద్ర, బొప్పిడి రాజమ్మ, చింతగింజల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కి 200 పైన టిప్పర్లు ఎత్తుకొని తీసుకెళ్లారు. కనిగిరి రిజర్వాయర్లో ఊట మొదలై నీళ్లు లీకేజ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా కూడా అది కొనసాగుంటే వాళ్ళ గ్రామం మొత్తం కూడా మునిగిపోయే ఆస్కారం ఉండింది. అలాంటి సమయంలో తెలుగుదేశం పార్టీ అజిటేషన్ చేసి ఆ రోజు ఆపడం జరిగింది. అలానే ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాళ్ళ హౌస్ సైట్స్ ఉన్నాయి, హౌస్ సైట్ సమస్యలు ఉన్నాయి. చాలా మంది పాతిల్లులు ఉరుస్తున్నాయి. ఇప్పటి వరకు హౌస్ అప్లికేషన్స్ ఎన్నోసార్లు పెట్టారంట, కానీ ఒక్కరికంటే ఒక్కరికి కొత్త ఇల్లు వవ్వేరు గ్రామంలో ఇవ్వడం జరగలేదు. అలానే చాలా చోట్ల రోడ్డు దుస్థితిగా ఉన్నాయి, రోడ్లకి గుంతలమయంగా ఉన్నాయి. అలానే జరగాల్సిన మౌలిక వసతులు కూడా ఎక్కడ కూడా కల్పన జరగట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే 4 సంవత్సరాల 9 నెలల కాలంలో వస్తుంది. ఇప్పటి వరకు ఏం చేశారయ్యా కోవూరు నియోజకవర్గాన్ని అంటే శూన్యం. ఎవరు పట్టినా సమస్యల పరం. ఏ ఇంటికి వెళ్ళినా సమస్యలు చెప్తున్నారు. పెన్షన్ రాలేదంటున్నారు, కొంతమంది వికలాంగులు పెన్షన్ రాలేదని అంటున్నారు, కొంతమందికి వృద్ధాప్య పెన్షన్ రాలేదని అంటున్నారు. మేము అప్లికేషన్ పెడుతున్నాం కానీ అవి శాంక్షన్ కావట్లేదని చెప్పడం జరుగుతుంది. చాలా సమస్యలు ఉన్నాయి గ్రామంలో. కొంతమందికి రోడ్డు సమస్యలు ఉన్నాయి, కొంతమందికి వర్షం నీళ్ళన్నీ వాళ్ళ ఇంట్లోకి వచ్చేస్తున్నాయని చెప్పడం జరుగుతుంది. మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా, అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ దృష్టికి తీసుకెళ్ళినా ఎవరు కూడా స్పందించట్లేదని చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళందరూ ఒకటే మాట చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక అవకాశం కల్పించాం. అవకాశం ముసుగులో ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఎమ్మెల్యే అయిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. మేము రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉంటాం. రేపు మేము ఓట్లందరం కూడా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు కొట్టేసి తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించబోతున్నాము. మీరందరూ ఈ సమస్యలు పరిష్కరించండి, మాకు ఏదైతే మేము పడుతున్న సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించండి అని వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇవాళ రాష్ట్రంలో కూడా పరిస్థితి మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టి ఆ రోజున ఒక్క అవకాశం పేరుతో ఎన్నో మాయ మాటలు చెప్పారు, మోసం చేశారు. దాదాపు 733 హామీలు ఇచ్చారు. నెల్లూరు జిల్లాకి ప్రత్యేకించి 45 హామీలు ఇవ్వడం జరిగింది. కోవూరు నియోజకవర్గంలో కోవూరు షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తానన్నాడు. అక్కడ ఉన్న రైతులు కోవూరు షుగర్ ఫ్యాక్టరీలో రైతు బకాయిలు ఉంటే అవి చెల్లిస్తానన్నాడు. అలానే ఇఫ్కోసెస్ పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడ ఉన్న యువతకి ఉపాధి కల్పిస్తా అన్నాడు. అలానే ఇంకా ఎన్నో హామీలు ఇచ్చాడు. ఏ ప్రాంతానికి వస్తే బుచ్చిరెడ్డిపాలెంలో కూడా ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ ఎన్నో హామీలు మనకి ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఒక్క చిన్న హామీ కూడా నెరవేర్చిన దాఖలాలు జగన్మోహన్ రెడ్డి గారు. కోవూరు నియోజకవర్గ ప్రజలు దగాపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారి మాయ మాటలకి. మళ్ళీ వాళ్ళందరూ కూడా చెప్తున్నారు ఇవాళ ఏం జరిగాయంటే అరాచకము, అలానే విధ్వంసం తప్ప కోవూరు నియోజకవర్గం ఏం జరగట్లేదు. భూములన్నీ కబ్జాలకు గురవుతున్నాయి. ప్రభుత్వ భూములు ఎక్కడైతే కనిపిస్తాయో అవన్నీ కూడా ఎమ్మెల్యే వాళ్ళ అనుచరులు కన్నులు పడ్డే చోటల్లో కూడా భూ ఆక్రమణలు పెరిగిపోయాయి. అలానే మన నియోజకవర్గ సంపద రిజర్వాయర్ గ్రావెల్ కానివ్వండి, అలానే కొడవలూరు మండలంలో చూస్తున్నాం. అక్కడ ఎన్టీఆర్ నగరంలో, ఎల్లపల్లెంలో గ్రామంలో కన్నా రీచ్లు ఏవైతే ఉన్నాయో ఇసుక రీచ్లు అక్రమ తవ్వకాలు చేపట్టి ఇసుకను దోచుకొని తీసుకెళ్తున్నారు. అలానే లిక్కర్ స్కామ్, పాండిచేరి నుంచి కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి వాళ్ళ మా ప్రజల ఆరోగ్యంతో చెలగాటలు ఆడుతున్నారు. పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారు. ఇవాళ వీళ్ళు చేయని దందా లేదు. ఇవాళ బుచ్చిరెడ్డిపాలెంలో గంజాయి దొరుకుతుందంటే ఎలాంటి దుస్థితికి ఇవాళ కోవూరు నియోజకవర్గాన్ని తీసుకొచ్చారు. ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో లా అండ్ ఆర్డర్ అన్ని కూడా కంట్రోల్లో తీసుకుని అవసరం. ఏదైతే ప్రజా వ్యతిరేక చర్యలు చేపడుతున్నారో వాటన్నిటి మీద కఠిన శిక్ష వాళ్ళందరూ కూడా చేపట్టబోతున్నాం. అలానే ఈ జరిగిన దోపిడీ కూడా రికవరీ పెట్టి గూగుల్ మ్యాప్స్ ద్వారా
గతంలో 2019లో పొజిషన్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా పొజిషన్లో ఉందో అదంతా చూసి రికవరీ కూడా ఏ నాయకుడైతే ఈ దోపిడీ చేపట్టారో వాళ్ళ దగ్గర రికవరీ కూడా పెట్టి ఆ గ్రామానికి ఆ డబ్బు వచ్చేటట్టు కూడా చేస్తానని చెప్పి ఈ రోజున తెలియజేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు అలానే ప్రత్యేకించి ఓవేరు గ్రామ నాయకులు శివన్నకి అలానే ఇక్కడున్న నాయకులు మదన్నకి అందరూ కూడా ప్రత్యేకించి వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలానే మండలం నుంచి ఇతర మండలాల నుంచి వచ్చిన నాయకులకి అందరికీ మండల నాయకులకి అందరికీ అలానే ఇతర గ్రామాల నుంచి మద్దతు తెలియడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.